ప్రాతిపదిక మీద నిలువుగా చేర్చడానికి మోడీ కుట్ర పన్నాడు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే హిందువుల్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకొని ఎన్నికలు గెలవాలని చేస్తున్నటువంటి మోడీ ఈ పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన తప్ప నాగరిక సమాజంలో ఉండదగినటువంటి కాదు. మోడీ ప్రమాదకరమైన స్టేట్మెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి కానీ, తెలుగుదేశం కానీ, చంద్రబాబు నాయుడు కానీ కనీసం స్పందించలేదు. ముస్లింలని వాళ్ళని పూర్తిగా పక్కగా తోసేసి దేశం నుంచి నాశనం చేసేటువంటి వైఖరి మోడీ ప్రత్యక్షంగా తీసుకుంటే ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఇద్దరు బాధ్యతాయుతమైనటువంటి ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నోరెప్పకపోవడం అనేది ఇది చాలా దారుణం. వెంటనే వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలి. దీన్ని బలపరుస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు రాజధాని మీద అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రాజధాని రైతుల్ని నిలువున ముంచేశారు. ఒకరేమో అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 3D లేసి అలా ఉంటుంది ఇలా ఉంటుందంటే రైతుల భూములన్నీ చేస్తే ఆ భూములకు విలువ లేకుండా చేసి రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇద్దరు కలిసి రాజధాని రైతుల్ని మొత్తం ఈ ప్రాంతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ని కూడా ముంచేశారు. అందుకని వాళ్ళకి ఓట్లాడికి అర్హత కూడా లేదు. ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అజయ్ కుమార్ని, అలాగే మస్తాన్ వల్లి ఇతర కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, మంగళగిరి సిపిఎం పోటీ చేస్తుంది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక నూతన ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రోత్సహించాలని ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నారు.